తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. ఏంటి ఆ ప్రకటన అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే, కారుణ్యం కోసం ఎదురుచూపులు, నియామకాల పత్రాల కోసం ఇక వీఆర్ఏల నిరీక్షణ. ఇక రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో కీలకమైన పనులు చేసే వీఆర్ఏలు ప్రభుత్వం ఇవ్వాల్సిన నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3797 మంది వీఆర్ఏలుగా గ్రామాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఏళ్ల తరబడి చాకరీ చేస్తున్న వీఆర్ఏలు. ఇక వారసులు 61 ఏళ్ల వయస్సు దాటిన వీఆర్ఏల తరపున వివిధ విద్యార్హతలు కలిగిన వారికి కుమారులు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారన్నమాట. ఇలా విధుల్లో ఉన్న వారికి రెగ్యులర్ చేసేందుకు గాను 2023 జూలై 24న ప్రభుత్వం జీవో ఇక 81,085 మంది జారీ చేసింది. అయితే తండ్రుల పేరు మీదనే విధులు నిర్వహిస్తున్న వీళ్లకు సదరు జీవో ప్రకారం నియామక పత్రాలు అందించాల్సి ఉండగా ఇవ్వలేదు. కొందరు హైకోర్టులో కేసు వేయడంతో స్టే విధించింది. తర్వాత వాదనలు పూర్తయిన పిదప కోర్టు 2023 నవంబర్ 21న స్టే ఎత్తేసింది. ఈలోగా శాసనసభ ఎన్నికల కోడ్ వచ్చింది. కారుణ్య నియామకాలకు సంబంధించి కొత్త ప్రభుత్వానికి విన్నవించిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో ఈ నియామక పత్రాలు ఇక జారీ వ్యవహారం పెండింగ్లో పడిందన్నమాట. కోడ్ ముగిసిన నెల దాటిన ఇప్పటికీ కూడా ఇక ఈ నియామక పత్రాలు ఇవ్వకపోవడంతో తాము మానసిక వేదన అనుభవిస్తున్నానని ప్రభుత్వం విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలు చెబుతున్నారు.